వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. నరాల బలహీనత అండి. ఈ ప్రాబ్లమ్ ఒకప్పుడు పెద్దవాళ్ళలో మనం చూసేవాళ్ళం. ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో చాలామంది అంటే యంగర్స్‌లో కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రాబ్లమ్‌కి ఒక మంచి రెమెడీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. ఎంఎస్ ఆయుర్వేద డాక్టర్ నవ్య గారు. అసలు నవ్య గారు ఈరోజు మనకి ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, ఒకప్పుడు ఆహ్, అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్స్ అంటే ఏజ్ అయిపోయిన తర్వాత మనం చూసేవాళ్ళం. అవును. నరాల బలహీనత అంటే కాళ్ళ తిమ్మిర్లు రావడం ఇట్లాంటివన్నీ. బట్ ఇప్పుడు యంగర్స్‌లో కూడా చూస్తా ఉన్నాం. ఈరోజు ఈ ప్రాబ్లమ్‌కి మీరు ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు? ఈరోజు మనం లశున క్షీరపాక అనేది వెల్లుల్లి ఓన్లీ పాలు 2 ఓకే మ్యామ్. ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి ప్రొసీజర్ చేస్తున్నామండి. ఓకే మ్యామ్. ఇది డైలీ యూజ్ చేస్తే ఏ ఏజ్‌లో అయినా గూడా అంటే టీనేజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఎవరికైనా యూజ్ చేసినా గూడా క్యూర్ ఉంటుంది ఓకే మ్యామ్. కన్ఫర్మ్‌గా. అండ్ ఇది వేరే డిసీజ్ మీద గూడా యూజ్ వస్తుంది. నాట్ ఓన్లీ నరాల వీక్‌నెస్‌కి. మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి ఎంతెంత మనము యూజ్ చేయాలి మేడం? ఓకే అండి. ఫస్ట్ వెల్లుల్లి ఓకే ఒక మ్యామ్. 5-6 తీసుకోవాలి. ఓకే మ్యామ్. ఒక కోర్స్‌గా దంచుకోవాలి దీన్ని. ఓకే మ్యామ్. ఈ లోపల మనం వాటర్ గాని అంటే పాలు బాయిల్ చేసుకోవాలా మేడం? లేదండి. ఇది వేసి బాయిల్ చేయాలి. ఓకే మ్యామ్. మేడం, ఈ ప్రాబ్లమ్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ యంగర్స్‌లోనే మనం అంటే ఇంతకుముందు ఓల్డ్ ఏజ్ పీపుల్‌లో చూసేవాళ్ళం. ఇప్పుడు యంగర్స్‌లో చూస్తున్నాం కదా మేడం. వై మేడం ఎందుకు వస్తా ఉంది? ఇప్పుడు మారుతున్న ఆహార విహారాల వల్ల, జీవన శైలి వల్ల, ఇంకొకటేంటంటే స్మార్ట్ ఫోన్స్ ఎక్కువైపోతున్నాయి. దానివల్ల మెడల దగ్గరున్న నరాలు అరిగిపోవడము, ఓకే దాని మీద మ్యామ్. స్ట్రెయిన్ పడడము, ఇంకా కళ్ళకు రిలేటెడ్ ఐ నర్వ్స్ అనేది దెబ్బతినడము, ఓకే మ్యామ్. ఇవన్నీ చూస్తుంటాము. ఓకే. మాక్సిమం ఫోన్స్ వల్ల టీనేజర్స్‌లో. ఇంకా ముసలి వాళ్ళలో కొంచెం డీజనరేటివ్ చేంజెస్ వచ్చినప్పుడు సర్వైకల్ వర్టిబ్రా డీజనరేట్ వల్ల, లంబార్ వర్టిబ్రల్ డీజనరేట్ వల్ల, ఇంకా ఓకే. నర్వ్ కంప్రెషన్ వల్ల, డిస్క్ ప్రొలాప్స్ వల్ల వీటన్నిటి వల్ల నర్వ్స్ మీద ఎఫెక్ట్ అయ్యి పెయిన్ అనేది, ఇంకా నమ్నెస్ అవ్వడం, వీక్‌నెస్ అవ్వడం ఇవన్నీ చూస్తుంటాము. ఓకే మ్యామ్. మేడం, ఇప్పుడు అయిపోయింది కదా మేడం. ఇప్పుడు యాక్చువల్లీ మనం ఎంత క్వాంటిటీ వాటర్ ఏసుకోవాలి? ఎంత పాలేసుకొని మనం మరిగించుకోవాలి మేడం వీటిని? ఫస్ట్ ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ఓకే మ్యామ్. దాంట్లో ఒక 50 ఎంఎల్ వాటర్ ప్లస్ 50 ఎంఎల్ మిల్క్ 2 కలిపి వేసి బాయిల్ చేయాలి. ఓకే మ్యామ్. ఇప్పుడు వేసుకుందాం మేడం. ఎస్ అండి. ఓకే. ఫస్ట్ అయితే నేను స్టార్ట్ చేస్తాను మ్యామ్. పాలు ఓకే మ్యామ్. 50 ఎంఎల్ మిల్క్, ఓకే మ్యామ్. 50 ఎంఎల్ వాటర్. ఓకే మ్యామ్. దీంట్లో దంచుకున్న 5-6 వెల్లుల్లి వేసుకోవాలి. ఓకే మ్యామ్. ఇది మనకు అంటే నరాల బెణిత పోగొట్టుకోవడానికి ఎలా యూజ్ అవుతుంది మేడం? ఇప్పుడు నరాల బలహీనత అంటే నర్వ్ వీక్‌నెస్, సయాటికా ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. యాహ్ మ్యామ్. ఆహ్, వీటిని నర్వ్ స్ట్రెంథెన్ చేస్తుంది ఇది. ఓకే ఇంకొకటి మ్యామ్. ఏంటంటే ఇప్పుడు హైపర్ లిపిడీమియాను, హైపర్ టెన్షన్ వల్ల కూడా బ్రెయిన్‌లో అనేది ఆహ్, బ్లడ్ ర బ్లడ్ వెజల్స్ రప్చర్ అయ్యి క్లాట్స్ లాగా ఫార్మ్ అయ్యి పెరాలిసిస్ అలాంటివన్నీ వస్తున్నాయి. ఓకే మ్యామ్. సో అలాంటి కండిషన్స్‌లో మనం ఫస్ట్ హైపర్ టెన్షన్ తగ్గించుకోవాలి అండ్ హైపర్ లిపిడీమియా కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవాలి. ఓకే. సో దానికి కూడా ఇది యూస్‌ఫుల్ అవుతుంది. ఇండైరెక్ట్‌గా నర్వ్స్ మీద ప్రెషర్ పడకుండా అట్లా యూజ్ అవుతుందన్నమాట. ఓకే మ్యామ్. ఎంతసేపు వెయిట్ చేసుకోవాలి మేడం ఇది? ఇది బాయిల్ హాఫ్ చేసుకోవాలి. వరకు రెడ్యూస్ అవ్వాలండి. హాఫ్ వరకు రెడీ హాఫ్ చేయాలి. రెడ్యూస్ అవ్వాలి. అంటే 50 ఎంఎల్ మిగిలి ఉండాలి దాంట్లో. ఓకే మ్యామ్. అంటే ఇలా మనం తీసుకున్న అంటే ఇలా మనం మిక్స్ చేసుకున్న అంటే ఇలా బాయిల్ చేసుకున్న వా పాలు అండ్ వెల్లుల్లి అండ్ వాటర్‌ని రోజుకి ఎన్ని సార్లు తీసుకోవాలి? డైలీ ఒక మార్నింగ్ తీసుకోవచ్చండి. డైలీ 2 టైమ్స్ అయినా తీసుకోవచ్చు కండిషన్ బట్టి. ఓకే మ్యామ్. ఎక్కువ బీపీ ఉన్న, ఎక్కువ లిపిడ్స్ ఎక్కువుండి అలాంటి కండిషన్‌లో 2 టైమ్స్ తీసుకోవచ్చు. ఇది ఒకటి ఏంటంటే పిత్తం, బాడీలో వాత, పిత్త కఫాస్ ఉంటాయి ఆయుర్వేదం ప్రకారం. ఓకే మ్యామ్. ఇది పిత్త ప్రకృతి ఎక్కువున్న వాళ్ళకి ఓకే మ్యామ్. ఇది కొంచెం తక్కువ తీసుకుంటే బెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే సమ్మర్ సీజన్స్‌లో కొంచెం డోస్ చూసుకొని తీసుకోవాలి. ఎందుకంటే ఇండివిజువల్‌కి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఓకే మ్యామ్. వాళ్ళ ప్రకృతిని బట్టి చూసుకొని తీసుకోవాలండి. ఓకే మ్యామ్. పిత్త ప్రకృతి ఎక్కువుందని ఎలా తెలుస్తుందంటే తొందరగా వేడి చేస్తుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళు కొంచెం చూసి తీసుకోవాలి ఇది. ఓకే మ్యామ్. మేడం, చిన్న పిల్లలు కూడా తీసుకోవచ్చు అంటారా ఇది? చిన్నపిల్లలు అంటే ఒక 18 ఇయర్స్ నుంచి అలా తీసుకోవచ్చు. మరీ అంత లోపైతే వాళ్ళకి అవసరం రాదు జనరల్‌గా. ఓకే మ్యామ్. అంటే పెద్దవాళ్ళు కూడా అంటే యాక్చువల్లీ ఇప్పుడు యంగర్స్‌లో మనకు యంగర్స్‌కి చెప్తున్నారు కదా! పెద్దవాళ్ళు కూడా ఇది తీసుకుంటే వాళ్ళ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు అంటారా? పడొచ్చండి. అంటే నాట్ ఓన్లీ ఇది. అంటే ఫస్ట్ వాళ్ళ కాజ్ ఏంటిది చూసుకోవాలి. ఓకే ఫస్ట్ మ్యామ్. నరాల బలహీనత అంటే చాలామంది
వేరే డిసీజెస్ కూడా అపోహ పడతారు. నార్మల్‌గా ఎక్కడ పెయిన్ వచ్చినా, లేకపోతే కొంచెం ఏదైనా వీక్‌నెస్ ఉన్నా, ఓకే మ్యామ్. ఏదైనా నరాల బలహీనత అనుకుంటారు. అలా కాకుండా ఫస్ట్ ప్రాపర్‌గా డయాగ్నోసిస్ చేసుకోవాలి డాక్టర్ దగ్గరికెళ్ళి. ఓకే మ్యామ్. అది వాళ్ళ కండిషన్ బట్టి ఇంకా ట్రీట్మెంట్ దాంతో పాటు ఇది యూజ్ చేస్తే బెటర్‌గా ఉంటుంది. మేడం అంటే నరాల బలహీనతకే కాకుండా ఇంకా దేనికన్నా మనకి యూజ్ అవుతుందా? ఓకే. ఇది మెయిన్‌గా హైపర్ లిపిడిమియా అంటే ఇప్పుడు వెల్లుల్లి అనేది లిపిడ్స్ తగ్గిస్తుంది. ఫ్యాట్ మ్యామ్. కంటెంట్, ఫ్యాట్ మెటబాలిజంకి యూజ్ వస్తుంది. ఓకే మ్యామ్. అండ్ ఇంకొకటి బీపీ తగ్గిస్తుంది. ఓకే మ్యామ్. అండ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అండ్ అనాల్జెసిక్ పెయిన్‌కి కూడా తగ్గిస్తుంది. పెయిన్ రిలేటెడ్ ఏమన్నా ఉన్నా కూడా. అంటే నరాల బలహీనతే కాకుండా మనకు ఏది నీ పెయిన్స్ గానీ, ఏ పెయిన్స్ ఉన్నా కూడా తగ్గిస్తుందంటారు. అవునండి. ఇది ఒక 10-15 మినిట్స్ బాయిల్ అవ్వాలి. అంటే హాఫ్ అయిపోవాలి. మనం స్పూన్‌తో మెజర్ చేసి చూసుకోవచ్చు. ఓకే మ్యామ్. ఫస్ట్ ఇలా చూసుకుంటే ఫస్ట్ మనం ఎంత తీసుకున్నామో దానికి మనకి తెలుస్తుంది. దానికంటే హాఫ్ అవ్వాలి. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు మనం 100 ఎంఎల్ తీసుకున్నాం కదా! 50 ఎంఎల్ వాటర్, 50 ఎంఎల్ మిల్క్. అది 50 ఎంఎల్‌కి రెడ్యూస్ అవ్వాలి. హాఫ్ వరకి. తర్వాత దాన్ని సీవ్ చేసి తీసుకోవాలి. ఓకే మ్యామ్. ఇప్పుడైతే మనకు ఆల్రెడీ మనం తీసుకున్న వాటర్‌కి హాఫ్ వచ్చేసింది. ఇప్పుడు మనం వడగట్టుకుందాం మేడం. మేడం మనం ఈ రెమెడీతో పాటు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు? ఓకే. మెయిన్‌గా నర్వ్ వీక్‌నెస్‌కి కాజెస్‌లో ఒకటి విటమిన్ డెఫిషియన్సీ, ఓకే మ్యామ్. బి12 డెఫిషియన్సీ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తక్కువ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా ఓకే మ్యామ్. నర్వ్ అనేది దానికి ప్రొటెక్షన్ లేకుండా తొందరగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బి12 ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. ఫిష్ ఆయిల్ అండ్ ఇంకొకటి మీట్, మిల్క్, ఎగ్స్‌లో ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దేంట్లో ఉంటాయంటే ఫ్లాక్స్ సీడ్స్‌లో ఉంటాయి మనకి. దాన్ని అవిసె గింజలు అని తెలుసు మనందరికీ. ఇంకా చియా సీడ్స్ అవి తీసుకోవచ్చు. బనానాలో బి6 విటమిన్ ఉంటుంది. అండ్ మెగ్నీషియం ఉంటుంది. ఇవన్నీ న్యూరో ప్రొటెక్షన్ లాగా పనిచేస్తాయండి. ఓకే మేడం. అంటే మనం దీంతో పాటు ఈ రెమెడీతో పాటు ఇవన్నీ తీసుకోవడం వల్ల మనం నరాల బలహీనత ప్రాబ్లమ్ అంటే నుంచి బయటపడొచ్చంటారు. రాకుండా చూసుకోవచ్చు. ఓకే మ్యామ్. ఒకవేళ వచ్చి సివియర్ ఉంటే డయాగ్నోసిస్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్‌తో పాటు ఇది తీసుకోవచ్చు. ఓకే మేడం. మేడం ఈరోజైతే మన ప్రేక్షకులకి నరాల బలహీనతకైతే ఒక మంచి రెమెడీ అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.